అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 103, 106లో గల విలువైన ప్రభుత్వ బంజరు భూమి గడ్డ పోరంబాకు భూమి ఆక్రమణకు పాల్పడుతున్నాడని, ఆ భూమిని కాపాడాలని బలిరెడ్డి అప్పారావు అనే యువకుడి ఆధ్వర్యంలో రైతు మహిళలు సోమవారం సబ్బవరం తహసీల్దార్ చలమయ్యకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తాము చెబుతున్న ఆక్రమిత భూములను కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి ప్రతిపక్ష నేత బండారు సత్యనారాయణ గండి రవికుమార్ల సారథ్యంలోనే బృందం పర్యటించిందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ నేటి వరకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. వెంటనే ఈ ఆక్రమణలపై ఉన్నతాధికారులు చర్య తీసుకుని ఎంతో విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ చలమయ్య మీడియాకు వివరణ ఇస్తూ, గత ఏడాది ఇదే భూమి ఆక్రమణలపై ఫిర్యాదు చేశామని ఇరువాడ గ్రామస్తులు చెబుతున్నారు. కానీ ఇటీవల తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించినందున రెవెన్యూ అధికారులను పంపించి సర్వే చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని పేర్కొన్నారు. అంతేకాదు, ఎవరైనా విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చలమయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్య పాల్గొన్నారు. నినాదాలేం లేవా? నినాదాలేం లేవా? ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూముల్ని విలువైన భూములని కోట్ల విలువైన భూములని ప్రభుత్వ భూములని ప్రభుత్వ భూములని ప్రభుత్వ భూములని ప్రభుత్వ భూములని కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు. నా పేరు బలిరెడ్డి అప్పారావు అండి. మాది ఇరువాడ గ్రామం అండి. మరి మా ఊర్లో NS-16 రావడం వల్ల మా భూములకి విపరీతమైన విలువ పెరగడం జరిగింది. దాని నిమిత్తం మీద ఈ ప్రభుత్వ భూముల్ని గెడ్డల్ని కప్పుకొని రియల్ ఎస్టేట్ కన్ను మా గ్రామం మీద పడిందండి. మరి ఎంతో విలువైన భూములు విలువైన ప్రభుత్వ గెడ్డల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం జరుగుతుంది. గత నవంబర్లో మరి దీని మీద అన్ని పత్రికా పేపర్లలో కూడా గెడ్డబాబు కబ్జా మీద ప్రతి పేపర్లో కూడా రావడం జరిగిందండి. మరి ఆ రోజు మాజీ మంత్రివర్య గారు అలాగే మరో సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారు ఆ యొక్క ఆక్రమిత స్థలానికి రావడం జరిగింది సార్. అది జరిగి ఇప్పుడు 3 నెలలు సుమారు అవుతుంది సార్. రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంఆర్ఓ గారికి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాడో రెవెన్యూ యంత్రాంగాన్ని తెలియదు. కానీ అత్యంత దారుణంగా ప్రభుత్వ భూముల్లో రోడ్డు వేసుకోవడమే కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహారీ కూడా దర్జాగా కడుతూ ఫ్లాట్ల కింద విభజించి గజం 15,000 రూపాయల చొప్పున అమ్మడానికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నిస్తున్నాడు. ఎవరైనా ఇళ్ళ వాళ్ళ మీద భయభ్రాంతులకి గురి చేస్తున్నారు సార్. దయచేసి ఈరోజు మళ్ళీ ఒక్కసారి గ్రామస్తులందరం కలిపి గౌరవ తహసీల్దార్ గారికి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి అలాగే కలెక్టర్ గారికి కూడా వీళ్ళు కలుద్దామన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది సార్. 11 జరిగింది, అన్ని పేపర్లు వచ్చాయి సార్. స్థల పరిశీలనకు కూడా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు గండి రవి గారు వీళ్ళందరూ వచ్చారు సార్. స్థలం చూశారు సార్. అన్ని పేపర్లు వచ్చింది సార్. కానీ ఇంత గుర్తు కూడా పని అక్కడ తగ్గట్లేదు సార్. ప్రతిరోజు మిషన్లు JCBతో పనులు జరుగుతున్నాయి సార్. పార్టీకి రాలేదు అది మరి ఆక్రమణ గుర్తించారు సార్. ఆక్రమణ గుర్తించారు. ఆ చెరువుల కింద రైతులు ఉన్నారు కదా సార్. వీళ్ళందరూ రైతులే సార్. వారి నీరు లేకపోవడము ఇదంతా జరుగుతుంది సార్. న్యాయం చేయండి సార్. భూమి తీసుకొని తప్పు రేటుకి కొనేసి తర్వాత ఏం చేశారు, కెట్టను కట్ తీసుకొని 3 చెరువులకి వెళ్ళి నీరు సార్. నీరు వెళ్ళి కెట్టదో సార్. అది కంప్లీట్గా
103, 106 సర్వే నెంబర్ 105లో కొనుక్కున్నాం సార్. 103, 106 కలిపి అదే అందులో రెవెన్యూ వాడడం మాది ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని పరిరక్షించడానికి మేము ఏమైనా ఉంటే దాని మీద చర్యలు చేసుకుంటాం. యాక్షన్ అంటే ఒక సిస్టమేటిక్గా 7 ఇస్తాము, 6 ఇస్తాము, ఇవన్నీ ఇచ్చి జడ్జి చలమయ్య తహసీల్దార్ని ఇరువాడ గ్రామంలో 103, 106 సర్వే నెంబర్లో సుమారు 13 ఎకరాలు ఉంది. దాంట్లో ప్రభుత్వ స్థలము 3 ఎకరాలు ఉంది. దీనిపైన గ్రామస్తులు వచ్చి ప్రభుత్వ భూమిని లేఅవుట్ ద్వారా వేసుకుంటూ ఇల్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వాటిని మా రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉంటుంది కబ్జా కాకుండా చర్య తీసుకోమని మాకు వీళ్ళు చెప్పడము. దాంతో మా నుండి ఏంటంటే ఏదైతే ఉందో గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించే బాధ్యత మాది. కాబట్టి ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, అది ఇల్లు నిర్మించినా సరే వాటిని తొలగించడానికి మేము ముందుకు పెడతామని తెలియజేస్తాం.